నమస్తే, వెల్కమ్ టు జనైత టీవీ. అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు అంటే ముఖ్యంగా మన భారతీయులు, తెలుగువారు రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాలతోటి అంటే ట్రంప్ తీసుకున్నటువంటి కఠిన నిర్ణయాలు, ఇటీవల జరిగినటువంటి యుద్ధాల వల్ల తిరిగి ఇండియాకు వచ్చేయాలా వద్దా అనేటువంటి అనేక సందిగ్ధంలో ఉన్నటువంటి మన వాళ్ళు ఎందుకు ఇండియాకు రావాలో అనేటువంటి దానికి వివరిస్తూ మీకోసం ఒక పవర్ఫుల్ స్టోరీ. డాలర్ల కళ్ళలు అమెరికాను వీడాలనుకుంటున్న ఎన్ఆర్ఐలు. దీనికంతా కారణం ట్రంప్ నిర్ణయాలే కారణమా? సో ఇలాంటి అనేక సమస్యలతోటి మన భారతీయులు ఇప్పుడు అమెరికాలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకప్పుడు అమెరికా వెళ్ళి స్థిరపడటం అంటేనే అదొక పెద్ద కళ. ఒక్కసారి H1B వీసా వచ్చిందంటే జీవితం అంతా ఇక సెటిల్ అయినట్లే అని తెగ సంబరపడేవాళ్ళు. కానీ పరిస్థితి ఇప్పుడు తారుమారైపోయింది. రీసెంట్గా కార్నెగీ ఎండోమెంట్ చేసిన సర్వేలో చూస్తే ఒక షాకింగ్ విషయం అనేది బయటపడింది. అదేంటంటే అమెరికాలో ఉంటున్న సుమారుగా 40% మంది భారతీయులు ఆ దేశాన్ని శాశ్వతంగా వదిలేసి ఇండియాకు వచ్చేయాలని మనసు పూర్తిగా అనుకుంటున్నారు. ఇంతకీ ఆ అగ్రరాజ్యంలో మన వాళ్లకు ఏమైంది? రాజకీయ, ఆర్థిక, సామాజిక ఒత్తిళ్లు వారిని ఎందుకు భయపెడుతున్నాయి? ఈ వీడియోలో డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ ముందుగా పొలిటికల్ ఇష్యూ విషయం చూస్తే, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐలకు ఏమాత్రం మింగుడు పడటమే లేదు. అమెరికన్లకే అన్న నినాదంతో ఆయన వీసా రూల్స్ని పూర్తిగా మార్చేశారు, చాలా కఠినం చేసేశారు. అయితే పైగా భారత్లోని తమ కుటుంబాలకు ఎన్ఆర్ఐలు పంపే డబ్బు కూడాను దాని మీద 5% పన్ను విధించేలా చట్టం తీసుకురావాలని ట్రంప్ సర్కార్ మొదట ప్లాన్ చేసింది. సో దీనివల్ల 1 లక్ష రూపాయలకు ఇండియాకు కనుక పంపితే 5,000 అమెరికా గవర్నమెంట్కే కట్టాల్సి వస్తుంది. అయితే దీన్ని 1% తగ్గించే ఆలోచనలో ఉన్నట్టుగా లేటెస్ట్ వార్తలు చెప్తున్నాయి. కానీ ఆందోళన మాత్రం మన వాళ్ళలో తగ్గట్లేదు. ఇలాంటి ఆర్థిక విధానాలు సర్వేలో పాల్గొన్న 71% మందికి ఏమాత్రం ఇది అస్సలు నచ్చట్లేదు. ఇక రెండో ఒత్తిడి ఏంటంటే, ఒకప్పుడు అమెరికాలో సంపాదన అనగానే కళ్ళు చెదిరిపోయాయి. కానీ ఇప్పుడు అక్కడ జీవన వ్యయం చూస్తే అక్కడి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆకాశాన్ని అంటుతోంది. ఇల్లు, అద్దెలు, మెడికల్ బిల్లులు భరించలేని స్థాయికి చేరిపోయినాయి. దీనికి తోడు టెక్ కంపెనీల్లో నిత్యం జరుగుతున్న లే ఆఫ్స్లోని ఏ క్షణాన ఉద్యోగం ఊడిపోతుందో, ఎప్పుడు ఇండియా ఫ్లైట్ ఎక్కాలో తెలియని భయంకరమైన పరిస్థితి అక్కడ మన వాళ్ళు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందుల్లోనే బతుకుతున్నారు. ఇక చూస్తే అక్కడ సామాజిక ఒత్తిళ్లు, యుద్ధ వాతావరణం మన వాళ్ళని తీవ్రంగా భయపెట్టేశాయి. అదే అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్, జాత్యహంకార దాడులు మన వాళ్ళను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా చూస్తే పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్ కంట్రీలో, ఉక్రెయిన్ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాల వల్ల అమెరికా ఎకానమీ ఎప్పుడు ఎలా మారుతుందో, ఎప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీ లాక్డౌన్ పరిస్థితులు తీసుకువస్తాయో అన్నటువంటి భయం బాగా పెరిగిపోయింది. 25 ఏళ్లుగా అమెరికాలో ఉండి కోట్ల రూపాయలు సంపాదించిన కోయంబత్తూరు లాంటి ఎన్నో సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ కూడా వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రుల కోసం, తమ పిల్లల కోసం భారతీయ సంస్కృతిని నేర్పించడం కోసం పచ్చ కార్డును సైతం వదులుకొని ఇండియాకు రావాలని ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఇండియాలో టెక్నాలజీ పరంగా, మౌలిక సదుపాయాల పరంగా జరుగుతున్న అభివృద్ధి, మరోవైపు అమెరికాలో పెరుగుతున్నటువంటి ఖర్చులు, ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో రివర్స్ మైగ్రేషన్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా అక్కడ కనబడుతుంది. మరి అమెరికా నుంచి ఇండియాకు వచ్చేయడం కరెక్ట్ డెసిషన్ అని మీరు అనుకుంటున్నారా? అయితే ఆ విషయం మీద కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. మరింత జెన్యూన్ అనాలిసిస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.